అదనం కేర్ఫుల్ పోయిటాం. ఓం గురుభ్యో నమః. దాసబోధ 28 September 2021, పేజ్ నెంబర్ 229, చాప్టర్ 9, ద సైన్స్ ఆఫ్ సిద్ధ, బ్రాకెట్ లో అడాప్ట్ అని ఉంది. Okay. Sriram, when there is nectar in the stomach, there is a healthy tingle on the face and the body. Similarly, when there is self-knowledge inside in the mind, what type of outward appearance is there? వినబట్లేదా మేడం? హలో, అది ముందు కొంచెం వినబడి ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ. ఓకే, మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తాను మేడం. పేజ్ నెంబర్ 229, చాప్టర్ 9 ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం. అంటే నిన్న పంపించిన దాంట్లో లాస్ట్ పేజ్ మేడం. ఓకే. When there is nectar in the stomach, there is a healthy thing in the face and body. Similarly, when there is self-knowledge inside in the mind, what type of outward appearance is there? అంటే కడుపుతో తేనె ఉంటే ఒక రకంగా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటుంది, మొహంలో ఆరోగ్యవంతమైన కళ ఉంటుంది. అదే విధంగా ఏ వ్యక్తికి అయితే ఆత్మజ్ఞానం ఉంటుందో ఆయన మనస్సు అవుట్వర్డ్ అపియరెన్స్ ఎలా ఉంటుంది? వాట్ టైప్ ఆఫ్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఇస్ దేర్ అంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనసులో వాళ్ళ బాహ్యమైన రూపం ఎలా ఉంటుంది? We have to recognize by outward signs whether a man has attained self-knowledge, and therefore I am describing the signs of sages. అప్పుడు మనం ఒక వ్యక్తి ఆత్మ పొందినప్పుడు ఒక లైట్ పోతుంది, ఒకసారి లైట్ తగ్గిపోతుంది. ఒక వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు when we have to recognize by outward signs, బాహ్య లక్షణాల్లోంచే ఒక వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందేడా లేదా అని తెలుసుకోగలం. అందుకని ఇప్పుడు నేను అలాంటి ఆత్మజ్ఞానం పొందిన మహాత్ముల కోసం వివరిస్తాను. Listen to the sign of Siddha. Siddha or adept means our own reality. There is no duality or sense of separateness at all. ఇప్పుడు సిద్ధుల లక్షణాలు తెలుసుకోండి. సిద్ధ లేకపోతే పరమ అడాప్ట్ అంటే పరమ గురువులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళే మనలో ఉన్న సత్యం అయి ఉన్నారు. అక్కడ ద్వైతం ఏం లేదు, లేదా వేరుభావం అన్నది ఉండదు. When a man remains in his reality, in totality, that is called Siddha. The state of Siddha or adept is befitting the said person only. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన ఆత్మ అంటే సత్యంలోనే ఉంటాడో, అదే రియాలిటీ అన్నా ఇన్ టోటాలిటీ సంపూర్ణత్వంగా ఉంటాడో అతన్నే సిద్ధుడు అంటాం. అంటే సిద్ధ లేకపోతే అడాప్ట్ అంటే పరిపూర్ణ స్థితికి వచ్చిన వ్యక్తి అనేది అలాంటి వాళ్ళకే శక్తిగా ఉంటుంది చెప్పడానికి, అందరికీ కాదు. The reality which is well known and fully described in the Vedas and sciences is the state of being Siddha. Any other state of consciousness is not the adapthood. ఏ సత్యం అయితే ఇంతవరకు బాగా చెప్పబడిందో, బాగా వివరించబడిందో వేదాల్లో, శాస్త్రాల్లో,
అదే సిద్ధుడి యొక్క లక్షణం. ఏ రకమైనటువంటి ఇతర ప్రజ్ఞాస్థితి అన్నది అడెప్టుడ్ కాదు, అంటే సిద్ధుడి యొక్క లక్షణం కాదు. అదే ఇంతవరకు ఈ సత్యం కోసం ఏదైతే చెప్పబడిందో వేదాల్లో ఉపనిషత్తుల్లో అదే సిద్ధస్థితి. ఇంకా ఏ ఇతరమైనది సిద్ధస్థితి కాదు. ఇక్కడితో అయిపోయింది కదండి నేను. నిన్నటికి అయిపోయింది మేడం. ఈ రోజు పంపించాను చూడండి, దాంట్లో స్టార్టింగ్ నుండి. అవును. ఆరో పాయింట్. Even then, we are again going to describe these things because the seeker should be able to know what is the real nature of the adept. అయినా కూడా మనం వీళ్ళని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాం ఈ విషయాలని. ఎందుకంటే అన్వేషకులకి తెలియాలి ఏమిటి అసలు మహాత్ములు సిద్ధుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని. When the inner state is reality itself, how does the body function in this outer world? It is like the whole structure of the dream is nullified. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి స్థితి కేవలం సత్యం అయ్యిందో అప్పుడు బాడీ ఏ విధంగా పనిచేస్తుంది ఈ ప్రపంచంలో. ఎలా అయితే అంటే ఒక డ్రీమ్ అన్నది కళ అనేది పూర్తిగా పోతే నల్లిఫై అయిపోయింది అంటే లేకుండా అప్పుడు అది హోల్ స్ట్రక్చర్ అనే అంటే కళ పూర్తిగా నల్లిఫై అయిపోయినట్టుగా ఉంటుంది. మేడం దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా స్టేట్మెంట్? అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇన్నర్ స్టేట్ ఆఫ్ రియాలిటీ లోపల ఉన్న స్థితి సత్యం అయిపోయిందో అటువంటి వ్యక్తి ఏ విధంగా ఫంక్షన్ చేస్తాడు ఇన్ ద బాహ్య ప్రపంచంలో అంటే ఎప్పుడైతే పూర్తిగా కళ పోయిందో అప్పుడు ఎలా ఉంటుంది కళ అయితే ఎప్పుడైతే కళ నల్లిఫై అయిపోవడం అంటే కంప్లీట్ పోయింది డ్రీమ్ అన్నది. అప్పుడు ఇట్ ఈస్ లైక్ హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డ్రీమ్ ఈజ్ నల్లిఫై. డ్రీమ్ అని ఎప్పుడైతే నల్లిఫై అయిపోయిందో అప్పుడు ఏముంటుంది అక్కడ? ఏమీ లేదు. నల్లిఫై అంటే క్యాన్సిల్ అయిపోవడమే కదండి, పూర్తిగా నన్ను అయిపోవడం. అప్పుడు ఆ డ్రీమ్ నథింగ్ అయిపోతే ఏముంది అక్కడ? అవేకనింగ్ స్టేట్. రియాలిటీ అనే దాన్ని అన్వయిస్తున్న వ్యక్తి బాహ్య ప్రపంచంలో ఎలా ఉంటాడు? ఇంకా వాళ్ళకి ప్రపంచం నల్లిఫై అయిపోతుంది. మర్చిపోయింది 6:30 to 7:30 లెక్చర్ అయింది. But this outer behavior of the adepts will be explained so far as possible so that people will have some recognition of the spiritual life. ఎంత వీలైతే అంత బాహ్యమైన ఈ ప్రవర్తన, ఈ సిద్ధుల యొక్క ప్రవర్తనని నేను బోధపరుస్తాను. ఎందుకంటే మామూలుగా కొంతైనా ఆధ్యాత్మికంగా అయిన జీవితంలో ఎవరైతే గ్రహించారో అంటే పూర్తిగా జ్ఞానాన్ని పొందారో ద పీపుల్ హూ హ్యావ్ సమ్ రికగ్నిషన్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్ రికగ్నిషన్ చేసిన వాళ్ళ యొక్క లక్షణాలు కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా చేయలేం కదా. The main sign of a sage is that his attention is always turned inwards, and though he functions as a member of the general public, he is quite different inwardly. అదే అందుకే సామాన్యంగా బయట నుంచి చెప్పలేం. అలాంటి ముఖ్యమైన లక్షణం ఎవరైతే అలాంటి స్థితిని పొందాడో అది ఏంటంటే హీజ్ అటెన్షన్, ఆయన యొక్క ధ్యానం ఎప్పుడు అంతర్గతంగానే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య అని బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా ఆయన ధ్యానం అంతర్ముఖంగానే ఉంటుంది. అండ్ ఆయన బయట నుంచి పని చేసిన ప్రపంచంలో ఒక వ్యక్తిలాగా ఆయన కేవలంగా వాళ్ళకంటే అంతర్గతంగా తేడాగా ఉంటాడు. First, when there is a vision of the reality, that very vision removes the anxiety about the worldly life, and there is increasing love of listening to spiritual discourse. ఎప్పుడైతే వ్యక్తికి ఒక అంతర్గతమైన సత్యం యొక్క విజన్ వచ్చిందో అప్పుడు ఏంటంటే ఆయనలోని బాహ్యమైన ప్రపంచం యొక్క జీవితం యొక్క ఆతృత ఉండదు. ఆయన ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మికమైన ప్రవచనాలు వినడంలోనే ఆసక్తి చూపిస్తాడు. No doubt, this is the nature
belonging to a seeker. But even if a man becomes adept, his interest in the discourses remains as of the seeker. One should never talk about the signs of a sage, omitting the signs of a good seeker. కాదు అక్కడికి ఆపండి. కాన్సెప్ట్ సెంటెన్స్ అయితే కానీ ఆపితే నాకు ఈజీగా ఉంటుంది. అంటే అది ఒక స్పీకర్ లక్షణం. ఏంటని ఎక్కడ ఏ ఆధ్యాత్మికమైన పవిత్రమైన ఉత్సాహంగా ఉండదు. కానీ అది ఒక సిద్ధుడు కూడా అలాగే ఉంటాడు. స్పీకర్ లాంటి లక్షణాలతోనే ఉంటాడు. ఎక్కడ ఆధ్యాత్మిక పవిత్రమైన ఆయన తెలుసుకోవడానికి ఉంటే తెలిసింది ఆనందించడానికి వింటూ ఉంటాడు. ఆ విధంగా ఈయన కూడా స్పీకర్ లాగే వింటాడు. తర్వాత The adept is one with reality inwardly, but in the world, madam, నేను పూర్తిగా ఒక సెంటెన్స్ తర్వాత యాడెడ్ హిస్ ఇంట్రెస్ట్ in the discourse remains as of the speaker. One should never talk about the sign of a sage, omitting the sign of a good speaker. అంటే ఒక మంచి అన్వేషకుడికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఒక మంచి సిద్ధపురుషుడికి కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క వాక్యం చదవండి. అదే కాన్సెప్ట్ చెందిన వాక్యం అయితే okay. The adept is one with reality inwardly, but in the world he behaves just like a seeker. అడెప్ట్ అంటే సిద్ధపురుషుడు కేవలంగా అంతర్గతంగా సుఖంతోనే ఉంటాడు. కానీ బాహ్య ప్రపంచంలో నేను ఎలా ప్రవర్తిస్తాడంటే ఒక అన్వేషకుడిలా ప్రవర్తిస్తాడు. మేడం మీ వాయిస్ డౌన్ అయిపోయింది సడన్ గా. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లం. అంటే అడెప్ట్ అంటే సిద్ధపురుషుడు సత్యంలోనే అంతర్గతంగా ఉంటాడు. ఆయనకి ప్రపంచంలో ఎలా బిహేవ్ చేస్తాడంటే ఒక అన్వేషకుడిలాగా. ఆయన ప్రవర్తన ఒక అన్వేషకుడిలాగే ఉంటుంది. ఆయన లోపల మాత్రం పూర్తిగా సత్యాన్ని తెలిసిన వాడే. ఓన్లీ క్లెవర్ పీపుల్ షుడ్ నో దిస్. అది జ్ఞానులకే తెలుస్తుంది. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆయన జ్ఞాని అని తెలుస్తుంది. అంటే క్లెవర్ అంటే ఇక్కడ తెలివైన వాళ్ళకి ఇతను జ్ఞాని, ఇతను సిద్ధపురుషుడు, ఇతను కాదు అని తెలుస్తుంది అంటున్నారు. The adept follows regular practices without having any doubt. ఆయన సామాన్యంగా రోజు చేసే పనులన్నీ కూడా ఏ సందేహం లేకుండా ఎదుటి వాళ్ళకి సందేహం అనేది రాకుండా చేస్తాడు. His inner equilibrium and peace is never disturbed while doing his regular penance. రోజువారీ తపస్సు అవి చేస్తున్నప్పుడు ఆయనకున్న అంతర్గతమైన శాంతి కానీ ఇన్నర్ పీస్ అండ్ ఇంకోటి ఆయన అంతర్గతమైనటువంటి ఈక్విలిబ్రియం అంటే సమతా స్థితి ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు. అది ఆయన ఎప్పుడు సమతా స్థితిలో ఉంటాడు. ఆయన ఏ రకమైన జపతపాలు చేసినా సరే. The inner state is fixed. ఆయన అంతర్గత స్థితి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. How can there be disturbance? అలాంటప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు ఉంటుంది? ఆయన స్థిరంగా ఉంటాడు. Because when the whole attention of mind is in the reality, his attitude becomes reality only. ఆయన పూర్తి అటెన్షన్ అనగా సత్యంలోనే ఉంటుంది. అందుకని ఆయన యాటిట్యూడ్ కూడా అదే అయి ఉంటుంది. ఇంకోటి ఏమి ఉండదు. ఆయన సత్యం తప్ప. The paradox of his state is that even if he moves about, he is fixed. He is not moving but functioning, and though his body is moving, he is unmoved inside. పారాడాక్స్ అంటే వ్యతిరేకం ఏంటంటే కనబడేది ఆయన ఒకసారి పారాడాక్స్ అంటే కొంచెం వ్యతిరేకంగా ఏంటంటే ఆయన కదులుతున్నప్పటికీ ఆయన ఫిక్స్డ్ గానే ఉంటాడు, స్థిరంగానే ఉంటాడు. ఎటు కదులుతున్నా సరే లోపల స్థిరత్వం ఉంటుంది. ఆయన ఏమి కదలకుండానే ఉంటాడు, కానీ పని చేస్తూనే ఉంటాడు. ఆయన శరీరం కదులుతున్నా సరే ఫంక్షనింగ్, అండ్ దో హిస్ బాడీ ఈజ్ మూవింగ్, హీ ఈజ్ నాట్
మూవింగ్. ఆయన ఏం కదలడు. అంటే శరీరం కదులుతున్నా, తన పనులు చేస్తున్నా ఆయన అంతర్గతంగా ఫిక్స్‌డ్ గా ఉంటాడు. ఆయన ఏమీ కూడా చలనం లేకుండా ఉంటాడు. ఆయన ఆ సత్యంతో ఏకీభవంతో తన హృదయంలో పడుకోవచ్చు, నిద్ర లేవచ్చు, పరిగెట్టొచ్చు. ఆయనకి దాంతో సంబంధం ఉండదు. ఆయన కాదు. దట్ హి ఈజ్ మూవింగ్ అనే దాంతో అతనికి సంబంధం ఉండదు. ఎప్పుడూ అంతర్గతంగా స్థిరంగా ఉంటాడు. One who is united with the reality within may sleep or get up and run. It does not mean that he is moving. ఎవరైతే అంతర్గతమైనటువంటి ఆ రియాలిటీ అంతర్గతంగా కలిగి ఉంటాడో ఆయన పడుకోవచ్చు, లేవచ్చు, పరిగెట్టొచ్చు. ఇట్ డస్ నాట్ మీన్ దాని అర్థం ఆయన కదులుతున్నాడని కాదు. The main key to understand his inner state. There is, sorry, madam, continue చేయండి. ఆయన యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే తన అంతర్గత స్థితి. There is disinterestedness at the inner level only. ఆయనకి అంటే ఇప్పుడు చూడండి మనం ఏమంటారు ఇంట్రెస్ట్ అంటే ఉత్సాహం అంటే అనాసక్తి అన్నది ఆయన అంతర్గతంగానే ఆయన అనాసక్తితో ఉంటాడు. అంటే అన్నిటి పట్ల అదేమిటి ఇదేమిటి మనం అందరం ఎప్పుడు ఆసక్తితో ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదేం కాదు, అలా ఏమీ లేకుండా ఆయన అనాసక్తితో ఉంటాడు అంతర్గతంగా. When the mind is riveted to God, that man is the sage. ఎవరి మనస్సు అయితే భగవతత్వం వైపు మరలిందో పూర్తిగా అతన్నే మనం సిద్ధుడు అంటున్నాం. అంటే ఆయన ఇప్పుడు ఇంకేం ఉండదు ఆయన మనసులో, భగవతత్వం ఉంటుంది. Outwardly, the man may be in any occupation, etc., but his attention should be towards reality. బాహ్యంగా ఆయన ఏ వృత్తిలో ఉన్నా సరే ఆయన యొక్క అటెన్షన్ మాత్రం సత్యం మీదే ఉంటుంది. Such are the natural signs of sages. సిద్ధుల సహజ లక్షణాలు అలా ఉంటాయి. A king, when he sits on the throne, naturally functions with that capacity. ఒక రాజు తను సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ రాజు యొక్క సమర్థతతోటి పనిచేస్తాడు, అంటే రాజుగా పనిచేస్తాడు. Similarly, when there is love for God or for reality, then the above signs are evident. అదే విధంగా ఎవరికైతే భగవంతుడి పట్ల ప్రేమ, భక్తి, సత్యం పట్ల ప్రేమ ఉంటాయో ఆ వ్యక్తి తప్పకుండా ఇలాగే ఉంటాయి. అంటే ఆ వ్యక్తి లక్షణాలు ఇలా ఉంటాయి. Otherwise, these characteristics cannot be adopted by effort. లేకపోతే ఈ లక్షణాలు కెనాట్ బి అడాప్టెడ్ బై Effort. ప్రయత్నపూర్వకంగా వచ్చే లక్షణాలు కావు. All that is to be done is to remain in the reality. అది మనం చేయవలసిందంతా ఏంటంటే సత్యంలో ఉండడం. The highest effort is that the mind should be in the state which has no qualities, and only in the company of saints this state is imbibed. ఉన్నతోన్నతమైన విషయం ఏంటంటే మనసు ఏ రకమైన లక్షణాలు, గుణాలు లేకుండా ఉండి మహాత్ముల సాంగత్యంలో ఉంటూ తర్వాత ఏంటండి లాస్ట్ లో Which has no qualities, and only in the company of saints this state is imbibed. ఇలాంటి స్థితి వాళ్ళకి అంతర్గతంగా ఉంటుంది. So these signs are very good, and looking to them and studying them by being oneself united with reality is the way. అందుకని ఈ లక్షణాలేమో చాలా బాగుండి తర్వాత వాళ్ళని అవి చూడడం అన్నది, వాళ్ళని చూడడం, అధ్యయనం చేయడం, వాళ్ళతో కలిసి ఉండడం సత్యంతో, అండ్ బై బీయింగ్
ఆ, సత్యంతో ఏకరూపంగా ఏకత్వంతో ఉండడం అనేది అక్కడ ఈ ఈ లక్షణాలు అండ్ స్టడీయింగ్ దెమ్ బై బీయింగ్ విత్ ద వన్ సెల్ఫ్ యునైటెడ్ విత్ రియాలిటీ, ఆ లక్షణాలు అప్పుడు అంతా బాగుంటాయి. ఆ సత్యంతో కలిసి ఉన్న వాళ్ళు వాళ్ళని చూడాలని ఉంటుంది, వాళ్ళతో ఉండడం కూడా బాగుంటుంది, వాళ్ళని అధ్యయనం చేయడం బాగుంటుంది. ఉమ్. If that level is lost, even the desireless people get confused. ఆ లెవెల్ కానీ వాళ్ళు పొందకపోతే కోరిక లేని వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ గానే ఉంటారు. Enough of this. ఇది చాలు ఈ లక్షణాలన్నీ. Listen to the signs of sages, further by which the seekers will be happy. అది ఇంకాను ఈ మహాత్ముల లక్షణాలు మేడం మీ సౌండ్ మళ్ళీ తగ్గిపోయినా. మళ్ళీ సిగ్నల్ అలా ఈవెన్ ఫోన్ కూడా అలాగే అవుతుంది. అదే ఈ మహాత్ముల లక్షణాలు ఉండడం వల్ల అన్వేషకులు కూడా చాలా ఇంకా ఇంటూ ఎంతో ఆనందంగానే ఉంటారు. When the whole concept is wedded with reality, how can there be any desire? మొత్తం వాళ్ళకి కేవలంగా సత్యంతోటే బంధం కలిగి ఉన్నప్పుడు వాళ్ళకి కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? Therefore, there is no desire in them. అందుకే వాళ్ళలో ఏ కోరిక ఉండదు. When a man loses what he wants or imagines, he becomes angry. But the peace which is inner treasure of the sage is not disturbed. ఆ వ్యక్తి ఏదైనా సరే తనకి అంటే చెప్తాను, ఎప్పుడైతే ఆయన కోరినది ఊహించినది ఒక వ్యక్తి ఏమో పోగొట్టుకుంటాడో అతని కోపం వచ్చేస్తుంది. అంటే తను కోరుకునే దొరకపోయినా, తను ఊహించింది తనకు దొరకపోయినా, కానీ ఎవరైతే మహాత్ముడో అంటే ఎవరైతే సిద్ధుడో ఆయన మాత్రం ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఆయన ఎలా ఉంటాడంటే ప్రశాంతంగా ఉంటాడు. Therefore, the saints who are having no anger discard everything which is subject to destruction and embrace the reality. అందుకని ఆ రకమైన సిద్ధ పురుషులు ఎవరైతే ఏ కోపం లేకుండా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఏదైతే వినాశకరమో, ఏదైతే నిత్యము కాదో సత్యం అది వదిలేసి వాళ్ళు సత్యాన్ని గట్టిగా పట్టుకుంటారు. Where there is no other thing except oneself, with whom should one get angry? ఒక్కటే ఉంది, ఎక్కడ చూసినా తనే ఉన్నాడు, అటువంటిప్పుడు ఆయన ఎవరితో కోపపడగలడు? Therefore, the sages are without anger about anything. అందుకే మహాత్ములకి ఏ విషయంలోనూ ఎవరి మీద కోపం రాదు. When there is our own happiness everywhere, with whom should we behave with pride? ఎక్కడ పడితే అక్కడే మన ఆనందమే ఉన్నాడు, ఇంకెవరి దగ్గర మనం గర్వం చూపెట్టుకోగలం? నా దగ్గర నా గర్వం నేను చూపెట్టుకోలేను, అంతటా నేనే ఉన్నాను అన్నప్పుడు నేను ఎవరి దగ్గర నా గర్వం చూపెట్టుకోగలను? Therefore, the arguments come to an end. ఇక్కడ వాదనలు కూడా అంతమైపోతాయి. The sage is without any bad qualities. సిద్ధుడికి ఏ రకమైన చెడ్డ లక్షణం ఉండదు. So, how can there be despising anybody? And when we are ourselves in all, about whom should we have jealousy? అంతటా మనమే ఉన్నాం, అప్పుడు ఎవరిని చూసి మనం అసహించుకుంటాం, ఎవరిని చూసి మనం అసూయపడతాం? The sage is naturally the absolute Brahman. ఆ సిద్ధుడు కేవలంగా బ్రహ్మం అయిపోయాడు. Therefore, there is no jealousy, nor pride in his mind. అందుకని ఆయన మనసులో అసూయ గాని గర్వం గాని ఉండే ఉండదు. In a sage, the reality is natural. So,
there is no necessity to be hypocrite, because duality is not at all appearing there. ఒక సిద్ధుడికి సత్యమే సహజం, అందుకని ఆయన ఎప్పుడు సహజంగానే ఉంటాడు. అంటే ఆ స్టేజ్ అంటే సిద్ధుడు అన్నవాడు ఎప్పుడు కూడాను న్యాచురల్ గా ఉంటాడు, సహజంగా. ఎందుకంటే సత్యం సహజంగా, అందుకని ఆయనకి మోసకారిగా ఉండాల్సిన అవసరమే లేదు. ఆయనలో ద్వైతమే కనబడదు అక్కడ. How can there be worldly life to him who has disbanded the whole existence? మొత్తం ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి అంతటిని వదిలేసిన వాడికి వరల్డ్లీనెస్ ఎలా ఉంటుంది? ప్రపంచ జీవితం ఏముంటుంది ఆయనకి? Therefore, a sage is to be known as having no worldly life. అందుకే ఓ సిద్ధుడికి ప్రాపంచ జీవితం అంటే వేరేగా ఉండదు. The whole universe is the home for the sage, and he has abandoned the various formations of elements, realizing that it is all false and unnecessary trouble. ఈ మొత్తం విశ్వం ఆయనకేమో ఇల్లులాగే ఉంటుంది. ఆయన ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మూల పంచభూతాలు మొదలైనవన్నీ కూడా రియలైజింగ్ దట్ ఇట్ ఇస్ ఆల్ ఫాల్స్, ఇదంతా అసత్యం అని తెలుసుకుంటారు. అన్నెసరీ ట్రబుల్ గా ఫీల్ అవుతారు, అక్కర్లేని కష్టంగా. Therefore, the sage has no greed. అందుకే ఆయనకి దురాశ అనేది ఉండదు సిద్ధుడికి. All his desire is for the pure reality. ఆయన కోరికంతా కూడా పరిశుద్ధమైన సత్యం కోసం. Therefore, he is without greed. అందుకని దురాశే లేదు. For him, everything is himself. ఆయనకి అంతటా తనే ఉన్నాడు. There is nobody else. ఇంకెవరు ఇతరులు లేరు. So, with whom and for what should he behave selfishly? So, with whom and for what should he behave selfishly? ఏంటండి ఏదో సౌండ్ వస్తుంది. మళ్ళీ రీడ్ చేయనా మేడం? ఒకసారి There is nobody else, so with whom and for what should he behave selfishly? దేర్ ఈజ్ నోబడీ ఎల్స్ అని కదా, ఆయనకి ఇతరులు ఎవరు లేరు. ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ హిమ్సెల్ఫ్, దేర్ ఈజ్ నోబడీ ఎల్స్, ఎవరు ఇతరులు లేరు. అందుకని ఆయన ఎవరితో సెల్ఫిష్ గా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఏ ఉద్దేశంతో ఆయన సెల్ఫిష్ గా ప్రవర్తించగలడు? ఆయనకు అంతటా తానే ఉన్నాడు. Therefore, know that the sage is unselfish. అందుకని తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాత్ముడు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉంటారు, సిద్ధులు అన్నవాళ్ళు. The sage has dropped the visible world, which is subject to destruction, and he has embraced the reality, which is permanent. అందుకని ఈ స్టేజ్ అంటే మహాత్ముడు ఏం చేస్తాడంటే కనబడేటటువంటి దృశ్య ప్రపంచాన్ని వదిలేసి ఆయన ఏంటంటే అది ఆ దృశ్య ప్రపంచం అనేది వినాశనం అన్నది ఉంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే సత్యాన్ని గట్టిగా పట్టుకుంటాడు, ఏదైతే పర్మనెంట్ శాశ్వతమైందో. Therefore, the sage should be known as without sorrow. సిద్ధుడు ఏ దుఃఖం లేకుండా సుఖంగా ఉంటాడు. By sorrow, the mind suffers, but in the case of the sage, the mind has withdrawn itself into reality. దుఃఖంలో సఫర్ అయ్యేది మనసే, కానీ ఒక సిద్ధపుడు పురుషుడి విషయంలో
ఆయన మనసు ఎప్పుడో విత్డ్రా అయిపోయింది సత్యం అన్న దాంట్లోకి. అందుకని ఉమ్, Therefore, the sage is without sorrow. అందుకే ఒక మహాత్ముడికి ఎప్పుడు దుఃఖం అన్నది ఉండదు. Any attraction affects the man's mind, but in the case of the sage, the mind has become supra-mind. ఏ రకమైన ఆకర్షణ సామాన్యమైన మనిషిని ఆకర్షిస్తుంది కానీ ఆ స్టేజ్ విషయంలో అంటే ఒక సిద్ధ పురుషు విషయంలో ఆయన మనసు ఉన్నతమైన మానసిక స్థాయికి వెళ్ళిపోయింది, సూపర్ మైండ్ అయిపోయింది. So, the sage is beyond any enticement. ఎంటైస్మెంట్ అంటే అందుకే అతను సూపర్ మైండ్ అనేది అయిపోయింది కనుక ఏ బంధంతో లేకుండా ఉంటాడు ఆయన. The sage is one with the absolute without a second. ఏ భయం అన్నది లేకుండా ఆయన పరమమైనటువంటి దాంతో కలిసి ఉంటాడు, పరమమైన సత్యంతో. How can there be any fear? ఆయనకి భయం ఎలా ఉంటుంది? Parabrahman is without fear and the sage is Parabrahman only. పరబ్రహ్మకి అసలు భయం అన్నది లేదు, స్టేజే పరబ్రహ్మ స్థితికి వెళ్ళిపోయింది. Therefore, the sage is beyond fear, is calm and quiet. అందుకే ఒక సిద్ధ పురుషుడు భయం లేకుండా ప్రశాంతంగా అన్నా అంతే శాంతిగా ఉంటాడు. Even though all others will end, the sage will be limitless. అన్ని ఏంటంటే అంతం ఉంది, కానీ సిద్ధ పురుషుడు లిమిట్లెస్ అనంతంగా ఉంటాడు. How can anybody fear who has become deathless by being one with reality? సత్యంతో ఏకాత్మ స్థితిలో ఉన్న వ్యక్తికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకి మృత్యు భయం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది? Therefore, the sages are having no fear. అందుకే సిద్ధ పురుషుడికి భయం అన్నది ఉండదు. How can there be any worry of body identification where the mind of the sage is having absolutely no duality and only the unity which is everywhere? ఎప్పుడైతే శరీరం యొక్క భయం ఎందుకుంటుంది? ఒక మైండ్ అనేది అంటే సిద్ధ పురుషుడి మైండ్ పూర్తిగా ద్వైతం అన్నదే లేదు, అది ఏకత్వంతో పూర్తిగా ఉంది. అంటే ఆ ఏకత్వానుభూతితో ఉన్న మనసుకి అసలు శరీరం భయం కూడా ఉండదు. The attributeless pure Brahman is only grasped by pure intellect and that is stolen by anybody. నాట్ స్టోలన్. That is, sorry madam, that is not stolen by anybody. యాట్రిబ్యూట్లెస్ గుణాలు లేనటువంటి ఆ పవిత్ర బ్రహ్మ అన్నది కేవలంగా పవిత్రమైన బుద్ధికి మాత్రమే అందుతుంది, అది ఎవరి చేత దొంగిలించబడదు. So the sage has no anxiety. అందుకని సిద్ధ పురుషుడికి ఏ రకమైనటువంటి ఆతురత ఉండదు, భయం ఉండదు. He is one alone without anybody else. ఆయన ఈజ్ వన్ అంటే కేవలంగా ఒంటరిగా, అలోన్ వితౌట్ ఎనీబడి ఎల్స్, ఎవరూ లేకుండా ఆయన ఒంటరిగానే ఉంటారు. So how can there be any selfish desire? అలాంటప్పుడు ఆయనకి స్వార్థపూరితమైన కోరికంటూ ఎక్కడ ఉంటుంది? When there is no visible world, selfishness has no place. దృశ్య ప్రపంచం అన్నది లేనప్పుడు స్వార్థానికి ఎక్కడ స్థలం? దృశ్య ప్రపంచం ఉంటేనే కదా స్వార్థ ప్రకటన. ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, అందరికీ నమస్కారం. ఎంతమంది ఉన్నారు? వస్తున్నారా? ఇవాళ చాలా భయం టాపిక్ కదా. ఏ మేడం? ఇవాళ టాపిక్ బాగుంది.